లోకంలో ఎలా బ్రతకాలో వీళ్ళకి చూపిస్తారు. కష్టాల్లో ఉన్న బాగుపడితే ఏడుస్తారు. కనుక దేవుడు మనకి ఇచ్చిందేదో దేవుణ్ణి మనం అడుక్కొని మన జీవితంలో పొందుకొని దేవుడికి మనకు ఉన్న సంబంధం మన జీవితంలో దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలి తప్ప లోకం మాటలు పట్టించుకోకూడదు. లోకంతో పని ఉంది, కానీ మన వ్యక్తిగత విషయాలలో లోకంతో సంబంధం లేదు. వ్యక్తిత్వాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని, ఇల్లు విషయంలో, పని విషయంలో మనం ముందు కొనసాగుతూ మన పట్ల దేవుడి చిత్తమని గ్రహించి ముందు కొనసాగుతూ దేవునికి మహిమకరంగా మనం బతకాలి. అప్పుడు మనము మన ఇల్లు సంతోషంగా దీవెనకరంగా మార్చబడుతుంది. అంత మాత్రమే కాదు, లోక సంబంధంగా లోక మాటలు, లోక ముచ్చట్లతో మనము చెడిపోయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక మనల్ని మనము భద్రపరచుకోవాలి, మనల్ని మనము సేఫ్ జోన్లో పెట్టుకోవాలి. ఇతరులకు నష్టం కలగకుండా, ఇతరులకు మోసం చేయకుండా మనల్ని మనము దేవుని గుప్పిట్లో కౌగిలిలో భద్రంగా ఉండాలి.